ఎలాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా నాయకులు వీళ్ళందరూ కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిగా మనం రామకోటి రెడ్డిని అడిగి చెప్పండి రెడ్డి గారు. వైసీపీ ప్రభుత్వము జగన్ ఏమి హామీలు ఇచ్చినా అవన్నీ నెరవేరుస్తాడు. 135 సీట్లతో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. 130 సీట్లు గ్యారంటీ. కంపల్సరీ. ఆ తర్వాత దేవుడు ఇచ్చేది ఇంకా తర్వాత ఇంకేమి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎటువంటి పనులు చేస్తారు? ఇప్పుడు జగన్ ఏం చెప్పినా అవి చేస్తాము. మరి మా ఊరిని మేము అభివృద్ధి చేసుకుంటాము. అభివృద్ధి చేస్తాం. ఇంతవరకు రోడ్లు అయినా కూడా కాలువలు అయినా కూడా నీళ్ళ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దాని గురించి ఏం చెప్తున్నారు? నీళ్లు అన్ని సఫిషియెంట్ గా పారుతున్నాయి. కొంతమంది మోటార్లు వేసుకోవడం వల్ల కరెంటు సప్లైతో పెట్టుకోవడం వల్ల ప్రజలందరికీ అందడం లేదు. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్న మా సర్పంచ్ తో కలుసుకొని మేము మా నాయకులను అందరిని ఊర్లో పెట్టుకొని ఇంటింటికి పైప్ లైన్ ఇస్తూ అందరికీ సఫిషియెంట్ గా నీళ్లు ఇస్తాము. ఇప్పుడు మీరు 5 ఏళ్ళ నుండి వెళ్తున్నారు, ప్రభుత్వం మీదే ఉన్నది. మరి చెరువులో నీళ్ళు ఎందుకు ప్రజలు దీని గురించి అడుగుతున్నారు? 4 సంవత్సరాలు సఫిషియెంట్ గా పారినాయి. 5వ సంవత్సరం వర్షాలు తక్కువైపోయి నీళ్లు తక్కువైపోయి దాంతో ఇబ్బందులు పడినాము. మాకు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు కదా, మిగతా చోట్ల కర్ణాటక అయినా ఇబ్బంది పడింది అంటున్నారు. ఇక్కడ ఊరు వాళ్ళు పబ్లిక్ అంటున్నారు కాబట్టి దాని గురించి అడుగుతున్నారు. మీరేమనుకోకండి రెడ్డి గారు. దీని గురించి మీరు దీనికి జవాబు చెప్తే మాకు సంతోషం. చాలా మీ వైసీపీ ప్రభుత్వం రావాలని మేము కూడా కోరుకుంటాము. 130 సీట్లు 170 సీట్లు వచ్చినా కూడా చాలా సంతోషిస్తాం. తర్వాత అదే మా కోరికైనా ఒకటే, మీ కోరికైనా ఒకటే. మీ కోరిక నెరవేరాలని సంతోషపడుతున్నాను. ఓకే రెడ్డి గారు.